అమ్మ దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకూడదు అన్నారు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడనిది తింటున్నాం, అలవాటు చేసేసుకున్నాం. మనం ఫలితం ఏమైందో తెలుసా, ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంగమ నేను చెప్తున్నానమ్మా, నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. ఆ దశమ భాగము తోటి బంగారం కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలు ఏం చేస్తుందంట, తినివేస్తంట. దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ ఎ సుఖం. క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు, క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారంటే, ఇదిగో దేవునికి ఇవ్వకుండా మనము భుజించడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుష్, నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటున్నాం. అదేమంటే పాషకారిని అడుగుతారు, పాషకారం మనం పూర్తి తినొచ్చా, పాషకారం మనం అది తినొచ్చా? నూతన నిబంధనలో తినకూడదు ఒకటే ఒకటి, దశమ భాగం అంతే.